సో చంద్రహాస్, మీరు ఒక హీరోయిన్ని డేట్ చేయాలి, ఒక హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలి, ఒక హీరోయిన్ని మీరు రిజెక్ట్ చేయాలి అని అంటే ఒకటే హీరోయినా? ఒక్కొక్కరిని చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ నేను ఇవ్వనా లేకపోతే? ఇవ్వండి. సో రీసెంట్గా శ్రీలీల, అనుపమ పరమేశ్వరన్, అండ్ ఆ తర్వాత ఒకరు చెప్పు ఇంకెవరు? మృణాల్ ఠాకూర్. అనుపమ పరమేశ్వరన్, మృణాల్. మృణాల్. సో మళ్ళీ ఒకసారి అడుగుతా. డేట్, మ్యారీ అండ్ ఒకరిని రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్. ఆప్షన్స్ ఆర్ శ్రీలీల, అనుపమ పరమేశ్వర్ అండ్ మృణాల్. ఓకే, రిజెక్ట్ అనుపమ పరమేశ్వర్. ఏమే ఇవ్వాలిగా మరి, తప్పదు కదా. అంతే. డేట్ అండ్ మ్యారీ. డేట్ ఈజ్ మృణాల్, మ్యారీ శ్రీలీల. ఓ ఓకే. రీజన్స్ తెలుసుకోవచ్చా డేట్కి నువ్వు మ్యారీకి రీజన్స్ ఏంటని? ఓకే, డేట్ మృణాల్ ఠాకూర్ గారు చాలా బాగుంటారు, హోమ్లీగా ఉంటారు చాలా. సో అందుకనే డేట్, ఐ విల్ గో ఆన్ డేట్ విత్ హర్. బట్ ధనుష్ గారితో పెళ్ళి అయిపోయింది తను, లేకపోతే అందుకే కదా వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన పెళ్లి చేసుకుంటాం మళ్ళీ. మృణాల్కి పెళ్ళి అయిపోయిందిగా మీరు అంటున్నారుగా, నాకేం తెలుసు, నేను కూడా నాకు తెలియదు. నేనైతే నా రీజన్ ఇది డేట్కి వెళ్ళడానికి. శ్రీలీల వచ్చేసి మేబీ కొంచెం ఏజ్ ఇద్దరి సిమిలర్గా ఉంది కదా, కొంచెం అన్ని అర్థం చేసుకోవడానికి, ఇచ్చిపుచ్చుకోవడానికి అని కరెక్ట్గా ఉంటాయి, సింక్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఏమి ఇచ్చిపుచ్చుకుంటావయ్యా? భార్య భర్తల మధ్యలో మీకు ఎందుకు? సారీ. సో అందుకనే మ్యారీ. అనుపమ పరమేశ్వర్ వచ్చేసి ఏమో మిగిలిన ఆప్షన్ మీరు చెప్పారు కదా, సో కిల్ ఇవ్వాలి, కిల్ ఇచ్చేసాం. ఓకే, పాపం అనుపమ అంత బాగాలేదని చెప్పి రిజెక్టెడ్. కిల్ గా, సారీ రిజెక్ట్. అదే ఓకే. మరి చంపేద్దామన్నంత కోపం ఉందని నాకు తెలియదు, నేను జస్ట్ రిజెక్ట్ వరకే అన్నాను. మై బ్యాడ్. గుడ్. పాపం అనుపమ, ఐ ఫీల్ బ్యాడ్. ఎందుకు? పర్లేదు, చాలా మంది హీరోలు ఉన్నారు ఇక్కడ.